దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో నేటి ఉదయకాల సమయంలో ఆరాధనకు హాజరైన మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. దేవుని మహాకృప కనికరాలను బట్టి దేవుడి రీతిగా సజీవుల సంఖ్యలో ఉంచి మరొక ప్రభు దినాన ఆయన సన్నిధిలో మనం ఉండటానికి ప్రభు సహాయము చేశారు. హల్లెలూయా. లేఖనాల నుంచి ఒక మాటను ధ్యానం చేసుకుందాం. అపోస్తలుడైన పౌలు కొలసీలకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు కొలసీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుతూ ఉన్నాను, గమనించండి. కొలసైలో ఉన్న పరిశుద్ధులకు అనగా క్రీస్తునందు విశ్వాసులైన సహోదరులకు దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలును సహోదరుడైన తిమోతియును శుభమని చెప్పి వ్రాయునది. మన తండ్రి అయిన దేవుని నుండి కృపయు సమాధానమును మీకు కలుగునుగాక. మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మరొక్కసారి మీ పాద సన్నిధి చేరటానికి మీరు చూపిన కృపను బట్టి స్తుతిస్తూ ఉన్నాం. గడిచిన కాలమంతా మీ రెక్కల నీడలో భద్రపరిచారయ్యా, క్షేమాన్ని సమృద్ధిని అందించారు, వందనాలు. మరొక ప్రభు దినాన మీ సన్నిధిలో ఉండటానికి సహాయము చేశారు. రజా, మీరు ఏర్పాటు చేసిన ఈ లేఖనాలను బట్టి స్తుతిస్తూ ఉన్నాం. వీటిని మా వినికిడిలో దీవించండి, మా సమయాన్ని దీవెనకరంగా మార్చండి. సత్యాన్ని గ్రహించులాగున మా హృదయాలను తెరవమని బతిమాలుకుంటూ ఉన్నాం. అల్పుణ్ణైన నన్ను మరుగు చేసి మీ ఆత్మచేత నింపి వాడుకోమని బతిమాలుకుంటూ ఉన్నానయ్యా. సమస్తాన్ని మీ స్వాధీనంలో ఉంచుకోనండి. మీకే మహిమలు ఆరోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, చదవబడిన మాటలు చాలా శ్రద్ధగా గమనించండి. పౌలు అపోస్తలుడు కొలసి పట్టణంలో ఉన్న సంఘానికి ఒక ఉత్తరాన్ని రాస్తూ ఉన్నాడు. ప్రతి ఉత్తరం వెనుక ఖచ్చితంగా ఒక బలమైన కారణం ఉంది. పౌలు భక్తుడు రాస్తున్నాడంటే ఏదో పాలుపోక కాదు, కానీ దేవుని ప్రేరేపణను బట్టి, ఒక్కొక్క సంఘం యొక్క అవసరతను బట్టి, వారిని నడిపించటానికి, వాక్యములో వారిని ప్రోత్సహించటానికి, విశ్వాసములో వారిని బలపరచటానికి పౌలు భక్తుడు ప్రతి సంఘాన్ని ఉద్దేశించి ఒక్కొక్క ఉత్తరాన్ని రాస్తూ ఉన్నాడు. వాస్తవంగా మనం గమనించగలిగితే ఈ ఉత్తరం రాసే సమయంలో పౌలు భక్తుడు చెరసాలలో ఉన్నాడు. చెరసాలలో ఉండి తను ఎప్పుడూ కూడా దర్శించని ఒక సంఘానికి ఉత్తరాన్ని రాస్తూ ఉన్నాడు. తరచు హింసలకు గురైన కొంతమంది అపోస్తలులు చెరసాలలో ఉంచబడటం, వారు పౌలు భక్తుణ్ణి కలవటం, లేదా కొంతమంది విశ్వాసులు తరచు హింసలకు గురవటం, వారు చెరసాలలో ఉండి పౌలు భక్తుడిని దర్శించటం, వారి ద్వారా కొన్ని విషయాలు తెలుసుకున్న పౌలు భక్తుడు కొలసీ పట్టణంలో ఎటువంటి అవసరతలు ఉన్నాయో, సంఘం ఎటువంటి పరిస్థితుల్లో ఉందో ఆ విషయాలన్నీ కూడా వారిని ప్రోత్సహిస్తూ, వారిని బలపరుస్తూ ఈ ఉత్తరాన్ని రాస్తూ ఉన్నాడు. వాస్తవానికి గమనించగలిగితే ఈ రోజుల్లో అంటే ఉత్తరాలు లేవు, కానీ ఒకానొక రోజుల్లో ఉత్తరాలు ఉండేవి. ఆ ఉత్తరాలు రాసినప్పుడు ఆ 2-3 రోజులకో మనం ఎవరికైతే రాశామో వాళ్ళకి అవి చేరేవి. చేరిన తర్వాత వాళ్ళ ఉత్తరాన్ని బట్టి ఖచ్చితంగా ఆదరించబడేవారు. గమనించండి. అందుకని మన సంగతులు తెలుసుకొని, ప్రోత్సాహంతో కూడిన మన మాటలు వారు చదువుకొని ఎంతగానో ఆ మాటలను బట్టి వారు ఆదరించబడేవారు. ఉత్తరం యొక్క ఉద్దేశం అది. గమనించండి. వాస్తవానికి పోస్ట్ మ్యాన్ వస్తాడు, ఉత్తరం ఇస్తాడు. ఎవరు ప్రాముఖ్యం మనకి? పోస్ట్ మ్యాన్ వచ్చాడు, ఉత్తరం ఇచ్చాడు. ఎవరు ముఖ్యం మనకి?
ఉత్తరం ముఖ్యమా, పోస్ట్ మ్యాన్ ముఖ్యమా? ఉత్తరమే ముఖ్యం. ఎందుకని? ఉత్తరం మనల్ని ఉద్దేశించింది. పోస్ట్ మ్యాన్ ఏం చేశాడు? జస్ట్ మనకి అందించి వెళ్ళిపోయాడు. అర్థమవుతుంది కదా? అర్థమవుతుంది కదా? నేను ఒక పోస్ట్ మ్యాన్. ఇప్పుడు అర్థమైందా మీకు? నేను ఎవరిని? పోస్ట్ మ్యాన్. మీకు ఇవ్వాల్సిన ఉత్తరం ఇచ్చేసి వెళ్ళిపోతాను నేను, అంతే. అది మీకేం ముఖ్యం? వాక్యం ముఖ్యం. హల్లెలూయా. గమనించండి. అందుకనే అది క్విట్ ఇండియా మూమెంట్ 1942 తర్వాత సంగతులు మీకు చెప్తున్నా. అప్పుడు నువ్వు లేవుగా అంటే పుస్తకాలు ఉన్నాయిగా, పుస్తకాల్లో చదువుకున్నా. క్విట్ ఇండియా మూమెంట్లో జవహర్లాల్ నెహ్రూ గారు జైల్లో ఉన్నాడు, అలహాబాద్ జైల్లో. తల్లి లేదు, ఇందిరా ప్రియదర్శిని ఒకటే ఉంది. తండ్రి ఏమో జైల్లో ఉన్నాడు. మరేం పరిస్థితి ఏంటి? అందుకనే తరచూ అక్కడి నుంచి ఉత్తరాలు రాసేవాడు. ఆ ఉత్తరాలను బట్టి ఆమె వ్యక్తిత్వం తీర్చిదిద్దబడింది, గొప్ప నాయకురాలయ్యింది. గమనించాను. ఉత్తరం అంత పవర్ఫుల్. ఎందుకనంటే అంత పవర్ఫుల్ నాయకురాలని భారతదేశం ఇప్పటి వరకు చూడలేదు, చూడబోదు కూడా. ఎందుకు ఆమె అంత స్ట్రాంగ్ పర్సనాలిటీగా మారింది అంటే నెహ్రూ గారు రాసిన ఉత్తరాలు. అప్పుడు ఆమె పేరు ఇందిరా ప్రియదర్శిని, తర్వాత రోజుల్లో మనకు తెలిసిన పేరు ఇందిరాగాంధీ. గమనించాలి. అలాగే సంఘము కూడా బలపరచబడటానికి పౌలు భక్తుడు తరచూ ఇటువంటి ఉత్తరాలు రాసేవాడు, తను ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా. వాస్తవానికి ఇక్కడ రాసే పరిస్థితి కాదు. చెరసాల్లో ఉన్నాడంటే చెరసాల్లో ఉండేవాళ్ళు ఎప్పుడు బయటికి వెళ్తామా అని ఆలోచిస్తారు కదా. కనీసం జలుబు చేసినోడి పరిస్థితి ఏంటి? ఇది ఎప్పుడు తగ్గుద్దా అనుకుంటాడా లేదా? అంతేగాని అన్నీ యథావిధిగా ఉంటాయా? ఆహా. జ్వరం వచ్చినోడి పరిస్థితి ఏంటి? ఇది ఎప్పుడు తగ్గుద్దా అన్నట్టు ఉంటాడు. అలాగే జైల్లో ఉన్నవాడు కూడా ఎలా ఉంటాడు? ఇందులోంచి ఎప్పుడు బయటకు వస్తాం అన్నట్టు ఉంటాడు. అంత ఎదురు చూసే పరిస్థితుల్లో తన మనసు రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటుంది కదా. దాని గురించి చెప్పట్లేదు. కానీ ఇక్కడ కొలసీ పట్టణంలో ఉన్న సంఘం కొన్ని అవసరతల్లో ఉంది. వారిని బట్టి కొన్ని విషయాలు ఈ ఉత్తరం అంతా కూడా రాస్తూ ఉన్నాడు. ఈ 3-4 అధ్యాయాల్లో కూడా ఆయన రాస్తుంది అదే. సంఘం ఏ రీతిగా బలపరచబడాలి అని రాస్తూ ఉన్నాడు. కారణం ఏంటంటే మరి తను ఎప్పుడు చూడలేదు కదా సంఘాన్ని, కొలసీ పట్టణానికి ఎప్పుడు వెళ్ళలేదు కదా. ఆ సంఘ స్థితిగతులు ఎలా తెలుసుకున్నాడంటే వచ్చిపోయే వాళ్ళు ఉంటున్నారు కదా ఈ జైలుకి, వాళ్ళ ద్వారా తెలుసుకున్నాడు. తెలుసుకొని వారిని ఉద్దేశించి ఉత్తరాన్ని రాస్తూ ఉన్నాడు. రాయటంతో పాటుగా మొట్టమొదటిగా ఆ సంఘాన్ని బట్టి ఆయన ఇస్తూ ఉన్న సాక్ష్యం ఏంటంటే గమనించండి, కొలసైలో ఉన్న పరిశుద్ధులకు అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధులు అంటున్నాడు. వాస్తవానికి పరిశుద్ధులు కలిగి ఉండవలసిన లక్షణాలన్నీ కూడా ఈ పత్రికలో రాస్తున్నాడు. కాబట్టే వారిని ఉద్దేశించి వారిని పిలిచిన పేరేంటంటే పరిశుద్ధులు. గమనించండి. అందుకనే వాస్తవానికి ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనము కూడా పరిశుద్ధంగా ఉండాలి అని ఆయన కోరుకుంటున్నాడు. ఆ ఉద్దేశంతోనే ఇక్కడ పౌలు భక్తుడు కొలసీ పట్టణంలో ఉన్న విశ్వాసులను ఏమంటున్నాడు? పరిశుద్ధులు అంటున్నాడు. అనగా క్రీస్తునందు విశ్వాసులైన సహోదరులకు. గమనించండి, క్రీస్తునందు విశ్వాసులైన సహోదరులకు. వాస్తవానికి మందిరానికి వెళ్ళే క్రమంలో ఉన్నప్పటికీ చాలామందిలో విశ్వాసం సన్నగిల్లిపోతూ ఉంటుంది. కారణం ఏంటంటే వాళ్ళు ఆశించింది జరగకపోయేసరికి, వాళ్ళ ఊహలు ఉద్దేశాలు నెరవేర్చబడకపోయేసరికి విశ్వాసం సన్నగిల్లిపోతూ ఉంటుంది. అందుకనే గమనించండి, ఏమంటాడంటే ప్రతి విశ్వాసికి కూడా విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ ఈ 3 అవసరం అంట. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 13వ వచనంలో అంటాడు ఈ 3 అవసరం. ఈ మూడిటిల్లో ఏది గొప్పది అంటే ప్రేమ. ఏది గొప్పది? ప్రేమ చాలా అవసరం. విశ్వాసం ఓకే, నిరీక్షణతో ఎదురు చూస్తాం సరే, కానీ ఈ మధ్యలో మనకేం అవసరం? ప్రేమ అవసరం. హల్లెలూయా. అందుకనే
వీరిని ఏమంటున్నాడు ఈ రోజున పౌలు భక్తుడు? కొలస్సీ పట్టణంలో ఉన్న సంఘస్థులను పరిశుద్ధులు అంటున్నాడు. దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలును సహోదరుడైన తిమోతియును శుభమని చెప్పి వ్రాయునది అంటున్నాడు. ఇంతకు ఈ పరిశుద్ధులకు ఆయన రాసిందేంటో కొన్ని మాటలు మీ దృష్టికి తీసుకొస్తాను. 3వ అధ్యాయము 1వ వచనం నుంచి కొన్ని మాటలు చదువుతూ ఉన్నాను, గమనించండి. 3వ అధ్యాయము 1వ వచనం నుండి, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదే గాని భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టకొనకుడి. గమనించండి, పరిశుద్ధులు చేయవలసిన పనేంటి? పైనున్న వాటినే వెతకాలి, భూ సంబంధమైన వాటివి కాదు. మన దృష్టి కూడా పైనున్న వాటి మీదే ఉండాలి, భూ సంబంధమైన వాటి మీద కాదు. భూ సంబంధంగా ఏముంటాయి? వస్తు వాహన సంపదలు, ఇవే ఉంటాయి భూ సంబంధంగా కదా. రూపాయిని 2 రూపాయలు ఎలా చేయాలి అంటే ఏం చేయాలి? అవే ఉంటాయి భూమి మీద, కానీ పైనే ఉంటాయి. గమనించండి, ఆత్మ సంబంధమైన విషయాలు మాత్రమే ఉంటాయి. ఎలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు. హల్లెలూయా. కాబట్టి చాలా శ్రద్ధగా గమనించండి, పైనున్న వాటినే వెదకమంటున్నాడు, ఆత్మ సంబంధమైన వాటినే వెదకమంటున్నాడు. శరీర సంబంధమైనవి, ఈ భూలోక సంబంధమైనవి కాదు, ఈ లోక సంబంధమైనవి కానే కాదు. ఈ లోకంలో ఏముంటుంది? ఈ లోకం అంతా దేంతో నిండుంది? శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. ఈ 3ఏగా ఈ లోకంలో ఉంది. గమనించండి, అందుకని వీటిని కాదంట మనం వెతకవలసింది, పైనున్న వాటిని వెతకాలి. మన ఆలోచన అంతా ఎంతసేపు పరలోకంలో మన స్థానము సుస్థిరంగా ఉందా లేదా, ఇక్కడ పథకం వచ్చిందా లేదా, ఇక్కడ కార్డు పనిచేస్తుందా లేదా, ఇదే కదా మన దృష్టి ఎంతసేపు. పలానా దానికి మనం ఎలిజిబుల్లా కాదా, దీని పరంగా ఆలోచిస్తాం కదా భూమి మీద. కానీ దీనికంటే ముఖ్యంగా అక్కడ పౌరసత్వం ఉందా మనకి? ఏది? పైన మన పౌరసత్వం. గమనించండి, ఇహలోక పౌరసత్వం గురించి మనం మాట్లాడుతూ ఉంటాం. వేరే దేశంలో మనకు కూడా పౌరసత్వం ఉందనుకోండి, అబ్బో చాలా గొప్పగా భావిస్తూ ఉంటాం. అది తాత్కాలికమైనప్పటికీ అది చాలా గొప్పగా ఎంచుకుంటూ ఉంటాం, మంచిదే. కానీ వాస్తవంగా మన పౌరసత్వం ఎక్కడ ఉండాలి? మనం అక్కడ వారమే, ఇక్కడ వాళ్ళం కాదు మనం. అందుకనే ఇక్కడ మనం ఎవరం? యాత్రికులము, ప్రయాణికులం అంతే. ఇక్కడ అది కొంతకాలం ఈ లోకంలో ఉండి అక్కడికి వెళ్ళిపోతాం. అంటే మన పర్మనెంట్ రెసిడెన్స్ ఎక్కడుందంటే పరలోకంలో ఉంది. హల్లెలూయా. అందుకని అక్కడ ఉండటానికి ఏం అవసరమో కదా, అక్కడ ఉండటానికి ఏమేం కావాలో వాటి మీద మన దృష్టి ఉండాలి. ఆత్మ సంబంధమైన విషయాల మీద మన దృష్టి ఉండాలి. గమనించండి, అంత మాత్రమే కాదు, మరొక విషయాన్ని చెప్తా ఉన్నాడు 16వ వచనంలో. ఇదే అధ్యాయము 16వ వచనంలో అంటున్నాడు, సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకనికి ఒకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గూర్చి గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. క్రీస్తు వాక్యం. గమనించండి, పరిశుద్ధులు పైనున్న వాటినే వెదకాలి, భూ సంబంధమైన వాటివి కాదు అని బోధిస్తూ ఉన్నాడు. మరొకటి ఏం చెప్తున్నాడు? పరిశుద్ధులు క్రీస్తు వాక్యములో సమృద్ధిగా ఉండాలి. వాస్తవానికి ఇక్కడ ఇంత ఫోకస్ లైట్ ఉంది కదా, ఇక్కడ చీకటి ఉంటుందా? చీకటికి అవకాశం ఉంటుందా? ఉంటుందా? ఎందుకని? ఇంత వెలుతురు ఉంది కాబట్టి. అలాగే మనలో కూడా వాక్యము సమృద్ధిగా ఉందనుకోండి, అజ్ఞానానికి, అంధకారానికి తావు ఉండదు. అందుకనే మన హృదయాన్ని మనం దేంతో నింపుకోవాలి అంటే దేవుని వాక్యముతో నింపుకోవాలి. గమనించండి, ఆత్మ సంబంధమైన పద్యాలు అంటున్నాడు, సంగీతాలు అంటున్నాడు, అన్నీ బాగానే ఉన్నాయి.
కానీ వాక్యం దగ్గరికి వచ్చేసరికి తెలుసా మీకు, అన్నీ జరగనిస్తాడు అపవాది. వాక్యం దగ్గరికి వచ్చేసరికి వాక్యాన్ని జరగనివ్వడు. పెద్ద పెద్ద మీటింగులు, వేల రూపాయలు లక్షల రూపాయలు ఖర్చు పెట్టే మీటింగులు, కానీ వాక్యం దగ్గరికి వచ్చేసరికి 10 నిమిషాలు అవజేయండి, పావు గంటలు అవజేయండి అంటారు. తెలుసా వాక్యానికి చోటేది? ఇంకా మీరు ఒకటి గమనించాలి, దేనికైనా ముందేదంటే వాక్యమే. దేనికైనా నువ్వు ఎటువంటి సమస్యలో ఉన్నా ఏంటి మందు? వాక్యమే. నువ్వు దాన్ని విడిచిపెట్టేసి మిగతా అన్నీ చేసావనుకో, ఆ వాక్యం నీలో సమృద్ధిగా లేదనుకోండి, ఆ వాక్యము నీలో వేరు పారకపోతే గమనించండి, కొన్ని విషయాలు మనం కోల్పోతాం. దాన్ని బట్టి అవిశ్వాసం మనలోకి వస్తుంది. ఏదైతే గ్రహించాలో దాన్ని గ్రహించలేం. ఆ వివేకం మనలో సంపూర్ణ స్థాయిలో ఉండాలి అంటే ఖచ్చితంగా మనలో వాక్యం ఉండాలి. వాక్యం ఉండటం ఎలాగా? జేబులో ఫోన్ ఉంది, అందులో తెలుగు బైబిల్ యాప్ ఉంది, ఉన్నట్టేనా వాక్యం? కాదుగా. నీ హృదయంలో ఉండాలి. అవి నీ హృదయంలో ఉన్నప్పుడు నువ్వు వాటిని అనుసరిస్తావు. అనుసరించినప్పుడు అపవాది నిన్ను బోల్తా కొట్టించలేడు ఇంకా. అందుకనే గమనించండి, ఏమంటున్నాడు? సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. క్రీస్తు వాక్యం. అందుకనే వాక్యానికి ఎక్కువ సమయాన్ని మనం కేటాయించాలి. వాక్యానికి ఎక్కువ, వాక్య ధ్యానానికి మనం వ్యక్తిగతంగా బైబిల్ చదువుకున్నప్పుడు ఎక్కువ సమయాన్ని దేవుని వాక్యానికి మనం కేటాయించాలి. అది జ్ఞానం కోసం కాదు, కానీ గమనించండి, అది నడిపింపు కోసం. మనల్ని ఆత్మ నడిపిస్తాడు. ఆత్మ మనల్ని నడిపిస్తుంది, దానికోసం కావాలి. అంతేగాని విజ్ఞాన ప్రదర్శన కోసం ఈ వచనం ఎక్కడుంది, ఆ వచనం ఎక్కడుంది, దానికోసం కాదు. అవన్నీ అవసరం అనుకోండి, ఎప్పుడైనా ఎవరు చెప్పకుండానే తీయటానికి. కానీ అది ఎంతవరకు మనలో పనిచేస్తుంది, ఎంత నింపుకుందాం మనం వాక్యాన్ని మన హృదయంలో, దాన్ని బట్టే మనము విశ్వాసంలో పడిపోకుండా ఉంటాం. అందుకనే కీర్తనాకారుడు అంటాడు, 119వ కీర్తన 11వ చరణంలో, నీ ఎదుట నేను పాపము చేయకుండునట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను అంటున్నాడు. నీ వాక్యము నా హృదయములో ఉంచుకున్నాను అంటున్నాడు. గమనించండి. అందుకనే దేవుని వాక్యము చేత మన హృదయాన్ని నింపుకోవాలి. మనం ఎంత ఎక్కువగా దేవుని వాక్యముతో గడుపుతూ ఉంటామో అంత ఎక్కువగా మనకి దేవుడు వివేచనను ఇస్తాడు. వివేకము, వివేచన ఈ రెండు విశ్వాసికి చాలా అవసరం, చాలా అవసరం. ఎందుకనంటే అపవాది ఇట్టే మనుషుల్ని మోసం చేసేస్తూ ఉంటాడు. ఆ మోసంలో మనం పడకూడదు అంటే మనకు వివేకము, వివేచన అవసరం. అంత మాత్రమే కాదు, ఆ తర్వాత వచనంలో ఏమంటున్నాడు? పరిశుద్ధులు చేయవలసిన మరొక మాటను మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మరియు మాట చేత కానీ క్రియ చేత కానీ మీరేమి చేసినను ప్రభు అయిన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరట చేయుడి అంటున్నాడు. అది పరిశుద్ధులు చేయవలసిందేంటి? ఏం చేసినా సరే ఆయన పేరట చేయవలసిన వారమై ఉన్నాం. మాట చేత కానీ క్రియ చేత కానీ. దీన్ని బట్టే మనం దేవుణ్ణి మహిమపరిచే వారంగా ఉంటాం. దేవుణ్ణి మనం ఎలా పరుస్తాము, ఎలాగ మహిమపరుస్తాము ఆయనంటే మన మాట చేత, మన క్రియ చేత, మన సాక్ష్యము ద్వారా ఆయన్ని మనం మహిమపరుస్తాం. అందుకని మనం శ్రద్ధగా గమనించగలిగితే ఈ రోజున ఆశీర్వాదం అంటే మనిషి ఏమనుకుంటాడు? అన్నీ సమృద్ధిగా ఉంటేనే ఆశీర్వాదం అనుకుంటాడు. వాస్తవానికి చాలామంది సేవకుల జీవితాలు ఎలా ఉంటాయో తెలుసా మీకు? పైసా బ్యాంక్ బ్యాలెన్స్ ఉండదు, రూపాయి అప్పు ఉండదు, అలా ఉంటాయి. ఎందుకని? వాళ్ళు దేవుని మాట విన్నప్పుడు అలా ఉంటాయి కదా. ఏది ఏ సమయానికి అవసరమో అది ఆ సమయానికి దేవుడు ఇస్తాడంతే. ఎలా ఉంటుందంటే మనిషి ఆలోచన ప్లేట్ నిండా ఉండాలి. ఆడి తినలేడు కూడా, కానీ ప్లేట్ నిండా కనిపించాలి. ఇడ సంజీవ్ కపూరా, షెఫా, బాగుంది బాగోలేదు చెప్పడానికి.
మనం ఏది తినగలమో అదే ఇస్తాడు దేవుడు, గుర్తుపెట్టుకోండి బాగా. మనం ఏది హ్యాండిల్ చేయగలమో అదే ఇస్తాడు. మనం హ్యాండిల్ చేయలేని సమస్య కూడా మనకి ఇవ్వడో. మనమేమనుకుంటాం, ఎంతసేపు పక్కన వాళ్ళతో పోల్చుకొని అన్నీ ఉండాలి, కంటి నిండా. ఏం చేస్తావు చెప్పు? దాచుకుంటావు అంతేగా. డబ్బులు సమృద్ధిగా ఉంటే ఏం చేస్తావు? ఖచ్చితంగా దాచుకుంటావు. దాచుకునేవాడికి ఎవడ దేవుడు ఎప్పుడు ఖర్చు అయిపోవాలి దేవుని కోసం, అలాంటి వాడికే ఇస్తాడు. అవి వస్తూ ఉంటే వెళ్ళిపోతూ ఉంటాయి, ఖర్చు అయిపోతూ ఉంటాయి. నువ్వు దాచుకున్నావు అనుకో ఏముంటుంది కదా. అందుకనే గమనించండి, సమృద్ధి అంటే ఇది కానే కాదు. నీకు రూపాయి అప్పు ఉండదు, పైసా బ్యాంక్ బ్యాలెన్స్ ఉండదు. ఆ రోజు ఏది ఏ సమయానికి అవసరమో దేవుడు ఇస్తాడు, అంతే. నమ్ముతున్నారా ఈ మాట మీరు? గమనించండి, నెల ఆఖరి అయ్యేసరికి, నెల 5 ఆదివారాలు ఉన్నాయి అనుకోండి, 3-4 వారాలు బాగానే ఉంటుంది. 5వ ఆదివారం కానీ 4వ ఆదివారం కానీ విజయవాడ రావడం చాలా కష్టమైపోద్ది. అప్పుడు అకస్మాత్తుగా దేవుడు ద్వారాలు తెరుస్తాడు, నేను విజయవాడ వస్తా. మీరు నమ్మినా నమ్మకపోయినా. మనం సమృద్ధిలో ఉండి చేసేది కాదు, గమనించండి. అందుకని మనం ఏం చేసినా ఎవరి పేరట చేయాలి అది. కానీ ఇక్కడ వచ్చిన సమస్య ఏంటంటే, అన్నీ అట్టహాసంగా ఉంటేనే వీళ్ళు ఆశీర్వదించబడ్డారని చుట్టుపక్కల భజన బృందం బయలుదేరుద్ది చూడండి, ఇదే విశ్వాసిని పాడు చేస్తూ ఉంటుంది. ఇది కాదురా నాయన, నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా ప్రభువుని స్తుతించగలిగి ఉండాలి. అది కదా అవసరం. అది ఏ బోధకుడు నీకు చెప్పడం, ఏ బోధకుడు నీకు చెప్పడు. నువ్వు ఇవ్వు, నీకు వచ్చేస్తుంది అంటాడే కానీ నువ్వు ఇస్తావు ఖచ్చితంగా. రాకపోయేసరికి ఎవరు నిందిస్తావు? నువ్వు ఖచ్చితంగా దేవుడు నిందిస్తావు. దేవుడు నాకు ఏం చేశాడు అంటావు రేపొద్దున అని దేవునికి దూరం అయిపోతావు. అపవాదికి కావాల్సింది అదే. అది అందుకనే ఇటువంటి అట్టహాసంగా లేకపోతే ఇటువంటి సమృద్ధిని చూసి మనం మోసపోకూడదు ఎప్పుడు. అర్థమవుతుందా? సమృద్ధిగా ఉంది. ధనవంతుడు లెనిన్ కాటన్ 100 లీ వేసాడు. ఎక్కడికి వెళ్ళాడు అంటే ఏంటంటే 100 లీ వేసే వాళ్ళందరూ వెళ్తారంటే అది కాదు విషయం. అక్కడ ధనాన్ని ప్రాముఖ్యంగా చూసి దేవుణ్ణి విడిచిపెట్టాడు. ఇది మనం అర్థం చేసుకోవాల్సింది. ఊదారంగు బట్టలు వేసుకున్నాడు, అంత బాగానే ఉంది అక్కడ వరకు కదా. కానీ లాజర్ ఏం చేశాడు? లాజర్కి అసలు కనీసం లేదు కదా, తిండికి కూడా నోచుకోవట్లేదు లాజరు. ఎక్కడికి వెళ్ళాడు ఆఖరికి? అబ్రహాము రొమ్మున పరిశుద్ధుల విశ్రాంతి స్థలంలో ఉండటానికి వెళ్ళాడు. గమనించండి. అంటే ఇప్పుడు నీకు శారీరక స్వస్థత ముఖ్యమా లేకపోతే ఆత్మీయ స్వస్థత ముఖ్యమా? కదా, జాగ్రత్తగా గమనించండి. మనం అనుకుంటాం అన్నీ ఉండాలి. చెప్పాగా, వీళ్ళు ప్లేట్ నిండి అన్నీ ఉంటాయి, కొద్దిగా తినగలరు, టేస్ట్ చూసి వదిలేస్తారు. అలాంటప్పుడు నీకు ఎందుకే? కానీ ఆ క్యాటరింగ్ వాడు కొంచెం కొంచెం వేసాడు అనుకో, ఆడి వైపు సీరియస్గా ఇంకేయి అంటే ఇటు తిండో వేసినా ఏం చేస్తావురా నువ్వు? మరి ఎందుకు నీకు అలాంటప్పుడు? ఎంత కష్టపడితే ఎవడో త్యాగం అయిపోతే నీకు వస్తుంది ఆ ప్లేట్లోకి. అది దానికోసం నువ్వు ఎందుకు అంత ఆరాటపడిపోతావు కదా. నువ్వు తినగలిగింది ఎంతైనా తిని, ఇబ్బంది లేదు. కొన్ని దేశాల్లో ఫుడ్ వేస్ట్ చేస్తే ఫైన్ వేస్తారంట, మీకు తెలుసో లేదు. ఇది మనం నేర్పం పిల్లలకి అసలు. మరి ఎంతసేపు ఏంటంటే డబ్బా నిండా ఉండాలి, వీలైతే 2-3 డబ్బాలు ఉండాలి. అది వేడిగా ఉండాలి. అది మళ్ళీ టప్పర్ వేరు పనిచేయదు. అప్పుడు మిల్టన్ హాట్ ప్యాక్ అది ఇది అడావుడి, అవి కూడా సరిపోతే ఇంకా రకరకాల బ్రాండ్లు. కానీ ఆడికి ఫుడ్ వేస్టేజ్ గురించి మాత్రం ఎడ్యుకేట్ చెయ్యం. మనం ఎంతసేపు దేని గురించి చెప్తాం? నీకు మార్కులు రావాలి, మార్కులు రావాలి, మార్కులు రావాలి. సంస్కారం ఎట్టిపోతుందిరా? అది రావాలి అసలు చదువులో నుంచి అవుట్కమ్ అదే కదా. అది రాదు. నీకు మార్కులు కావాలి, మార్కులు కావాలి, మార్కులు కావాలి. అందుకనే గమనించండి, వీటిని చూసి మనం మోసపోకూడదు, అస్సలు మోసపోకూడదు. అపవాది వీటిల్లోనే భ్రమపరిచేస్తూ ఉంటాడు. అందుకనే దేవునికి మహిమకరంగా ఉండటం అంటే ఆయన మనకు అప్పచెప్పిన బాధ్యతను, ఆయనకు ఆ బాధ్యతను మనం నిర్వహించి మనల్ని మనం ఆయనకు సమర్పించుకోవటమే తప్ప ఇక్కడ ఎక్కువ వస్తువులు, వాహన సంపదలు ఇవన్నీ ఉంటే అబ్బా దాన్ని బట్టే దేవుడికి పేరు అనుకుంటున్నాను. దేవుడికి చాలా పేరు ఉంది, నీ డబ్బుల వల్ల ఆయనకేం పేరు రాదు.
ఉహు. ఎప్పటికీ రాదు. నీ బిల్డింగుల వల్ల ఆయనకేం పేరు రాదు. ఆయనకి ఆల్రెడీ పేరు ఉంది. అది పేరు కోసం మనమే తాపత్రయపడేది. గమనించండి. అందుకని ఏం చేసినా ఎవరి పేరట చేయాలి? మనం ఆయన పేరట. ఆయనకి ఎప్పుడు మహిమ కలుగుద్ది? మనం కొన్ని ఆత్మల్ని మనం సంపాదించినప్పుడు మహిమ కలుగుద్ది. మనం ఆత్మల్ని సంపాదించాలంటే ముందు మనకు ఆత్మరక్షణ ఉండాలి. మన ఆత్మ రక్షించబడాలి కదా. వాస్తవంగా రక్షించబడిన తర్వాత గమ్యం ఏంటో తెలియట్లా విశ్వాసికి ఈ రోజున. రక్షించబడిన తర్వాత ఏం చేయాలో అర్థం కావట్లా. ఏం చేయాలి అంటే అనేక ఆత్మల్ని మనం ప్రభు వద్దకు నడిపించాలి. ఇది మిస్ అయిపోయి మిగతా అన్నీ జరుగుతున్నాయి. గమనించండి. అందుకనే నూతన ఆత్మల్ని మనము పట్టుకోలేకపోతున్నాం. ప్రభు కొరకు సంపాదించలేకపోతున్నాం. ఎందుకనంటే ఇదే పరిస్థితి కదా. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయములో ఫిలిప్పు పరిచర్య మనకి కనపడుద్ది. ఫిలిప్పు పరిచర్యలో గమనించండి, ఐథోపియాకు సంబంధించిన నపుంసకుడైన ధనాగారం మీద, కందాకే రాణి ఆస్థానంలో ధనాగారం అంతటి మీద అధికారిగా ఉన్న ఆ నపుంసకుడు కనబడుతున్నాడు. అలాగే నపుంసకుడి చేతిలో ఏముందంటే యెషయా గ్రంథపు చుట్ట ఒకటి ఉంది. ఈ నపుంసకుడు రథం మీద వెళ్తూ ఉంటుంటే ఫిలిప్పు ఎదురయ్యి, నువ్వేం చదువుతున్నావో నీకు అర్థమవుతుందా అన్నాడు. గమనించండి. ఎవరైనా చెప్పకపోతే నాకు ఎలాగ అర్థమవుతుంది అంటే అప్పుడు ఆయన యేసు ప్రభుని గురించిన సువార్తను చెప్పాడు. ఐథియోపియాకి సంబంధించిన నపుంసకుడు, అదిగో బాప్తిసం ఇవ్వటానికి నీకు అభ్యంతరం ఏంటి, నీళ్లు కనపడుతున్నాయి అంటే బాప్తిసం ఇచ్చాడు. అక్కడితో ఒక రక్షణ కార్యం పూర్తయింది. అందరి జీవితాల్లో ఇక్కడి వరకు పూర్తవుతుంది. ఆ తర్వాత ఏంటి సంగతి ఎవరు ఆలోచించట్లా. గమనించాలి కదా. ఇక్కడ నపుంసకుడు సిన్నర్ అయితే, ఆయన చేతిలో ఉన్నది స్క్రిప్చర్ అయితే, ఇప్పుడు ఆయనకు ఫిలిప్పు చెప్పిన తర్వాత వచ్చిందేంటి? సాల్వేషన్ అయితే, తర్వాత ఏంటి సంగతి? వాట్ నెక్స్ట్? తర్వాత ఏంటి సంగతి? ఏంటి? సోల్ విన్నింగ్, ఆత్మలు సంపాదించాలి. ఇక్కడ మనం ఫెయిల్ అయిపోతున్నాం. ఒక సంఘంతో అంటుకట్టబడ్డాం, బాగానే ఉంది. కానీ నువ్వు పనిచేసే చోట, నువ్వు చదువుకునే చోట నువ్వు నోరు తెరిచి ప్రభువుని ప్రకటించకపోతే ఎలాగా? ప్రకటించాలి కదా. అప్పుడు దేవునికి మహిమ. గమనించండి. మనం బట్టలు వేసుకుంటేనో బంగారం వేసుకుంటేనో మహిమ కానే కాదు. అర్థమైందా? అన్నీ బాగా ఉండి నీ ఆత్మ నువ్వు రక్షించుకోకుండా నరకానికి వెళ్తే ఏం ఉపయోగం కదా. అన్నీ బాగానే ఉన్నాయి, అన్నీ బాగానే పాటించావు, నీకు ఆత్మరక్షణ లేదు, ఏం ఉపయోగం? గమనించండి. ఈ రోజున ప్రపంచ జనాభా 811 కోట్లు. ఇంకా ప్రభు గురించి తెలుసుకొని వాళ్ళు 226 కోట్లు పైచిలుకు. ఫిబ్రవరి నెలలో 2024వ సంవత్సరంలో ఒక్కసారి కూడా ప్రభువుని గురించి వినని వారు 226 కోట్లు. వాళ్ళు చనిపోతే ఖచ్చితంగా ఎక్కడికి వెళ్తారు? నరకానికి వెళ్తారని నువ్వు నోరు తెరిచి చెప్పి కూడా, నువ్వు నోరు తెరిచి పక్కనోడికి సువార్త చెప్పకపోతే ఏమనాలి? నిన్ను బాధ్యత లేదా? నీకు భారం అనిపించట్లేదా? ఎంతసేపు విజ్ఞాన ప్రదర్శనేనా? ఉన్న చోటే కూర్చొని బావిలో కప్పలాగా విజ్ఞాన ప్రదర్శనేనా ఎప్పుడు మనం ప్రకటించేది? గమనించండి. ఆయనకి ఎప్పుడు మహిమ? మనం ప్రకటించినప్పుడు మహిమ. నువ్వు ఎలాగైనా ప్రకటించు, నీ సాక్ష్యం ద్వారా ప్రకటించు, నీ మాట ద్వారా ప్రకటించు, నీ క్రియల ద్వారా ప్రకటించు. క్రియల్లో నువ్వు ప్రభు ప్రేమను చూపించి ప్రకటించు. నీ ఇష్టం. ప్రభు నిన్ను ఎలా నడిపిస్తే అలా ప్రకటించు. అప్పుడే ఆత్మలు రక్షించబడతాయి. గమనించండి. మనం రక్షణతో ఆగిపోవటం కాదు, రక్షణ తర్వాత చాలా ఉంది. ఆ రక్షణ తర్వాత ఏముంది? మనందరం ఇంటి నిండా అందరికీ 2 వీలర్ బదులు 2 వీలర్ ప్లేస్లో ఏం రావాలి? 4 వీలర్ రావాలి. 2 BHK ప్లేస్లో ఏం రావాలి? 3 BHK రావాలి. విల్లా, డూప్లెక్స్, ఇంకా ఏమంటారు వాటిది? అవన్నీ రావాలి. అన్నీ రావాలి. అన్నీ బాగానే ఉండాలి. ఆత్మల సంగతి ఏంటండి? ఇది నీ ప్రోగ్రెస్ కార్డు.
ఇదే నీ ప్రోగ్రెస్ కార్డు. నీ ప్రోగ్రెస్ కార్డు నీ వస్తు వాహన సంపదలు కాదు, నువ్వు సంపాదించే ఆత్మలు. గమనించండి. అందుకని ఏమంటున్నాడు ఇక్కడ 3వ అధ్యాయము 17వ వచనంలో ఏమంటున్నాడు? నువ్వు మాట చేత కానీ క్రియ చేత కానీ నువ్వేం చేసినను ప్రభు అయిన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరట చేయాలి. అప్పుడే ఆయనకు మహిమ. పరిశుద్ధులు చేయవలసింది ఇది. కొలసీలు ఆ రోజున ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారంటే, అబద్ధ బోధకులు వచ్చి వీళ్ళని దృష్టి మరల్చేలాగా చేసేస్తున్నారు, విశ్వాసంలో నుంచి వెనక్కు తగ్గిపోయేలాగా చేస్తున్నారు. అప్పుడు పౌలు భక్తుడు వారికి ఈ విషయాలన్నీ కూడా బోధిస్తూ వచ్చాడు. అంత మాత్రమే కాదు, పరిశుద్ధులు చేయాల్సిన పని ఇంకోటి చెప్తున్నాడు. ఇదే 3వ అధ్యాయంలో 5వ వచనాన్ని చదువుతూ ఉన్నాను, గమనించండి. 3వ అధ్యాయము 5వ వచనం. కావున భూమి మీదనున్న నీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధన ధనాపేక్షను సంపివేయుడి అంటున్నాడు. గమనించండి. పరిశుద్ధులు చేయవలసిందేంటి? వీటన్నిటిని ఏం చేయాలంట? చంపేయాలి. ఎందుకని? అవి ఉన్న దగ్గర నుంచి మన ఆత్మకు చేటు. అవి ఉన్నాయి అనుకోండి, మన ఆత్మకు చేటు. లస్ట్, గ్రీడ్ ఫర్ మనీ, ఇవన్నీ కూడా ఏమైపోతాయి ఆఖరికి? ఏమంటున్నాడు? విగ్రహారాధన అయిన ధనాపేక్ష. అందుకనే డబ్బున్నవాడు దేవునికి లోబడకపోని కారణం ఇదే. వాడికి ధనం ఎలా కనపడుద్ది? అదే దైవంలాగా కనపడుద్ది. అందుకనే దేవుణ్ణి పక్కన పెట్టేస్తాడు. లూకా సువార్తలో సువార్తికుడు 4 ధనవంతుల గురించి రాయించాడు. కానీ రక్షించబడింది ఒక్కడే 19వ అధ్యాయంలో కనిపించే జక్కయ్య. ఎందుకని? మిగిలిన వాళ్ళు ఎవరో కూడా ధనాన్ని విడిచిపెట్టుకోవటానికి ఇష్టపడలా. ఇతను ఏమంటున్నాడు? నా ఆస్తి అంతట్లో సగం బీదలకు ఇచ్చేస్తాను, నేను అన్యాయంగా తీసుకున్నది 4 అంతలు తిరిగి ఇచ్చేస్తాను. అప్పుడు ఏమన్నాడు యేసయ్య? ఇతను కూడా అబ్రహాము కుమారుడే, ఇతని ఇంటికి రక్షణ వచ్చింది అన్నాడు. గమనించండి. ధనాపేక్ష, దాన్ని దేంతో పోలుస్తున్నాడు ఇక్కడ పౌలు భక్తుడు? విగ్రహారాధన అంటున్నాడు. గమనించండి. అది దేవునికి మనకు అడ్డుగా వచ్చేస్తుంది. అందుకని చాలా సందర్భాల్లో విశ్వాసి ఎదక్కపోవటానికి కలిగిన కారణం ఏంటంటే, ఈ రోజున ఓటు ఇస్తారంటే ఆదివారం ఆరాధన కూడా మానేసి వెళ్ళేవాళ్ళు ఎంతమంది లేరు మన దగ్గర కదా? రోజు ఒక రకమైన జీతం, ఈరోజు డబల్ ఇస్తాము అంటే ఆరాధన ఏమన్నా ఆన్లైన్లో చూసుకోవచ్చు అని మానేసి వెళ్ళేవాళ్ళు లేరా? అంటే అక్కడ ప్రయారిటీస్ ఏమైపోయినాయి? నీ ప్రాధాన్యత మారిపోయింది. గమనించండి. వాస్తవానికి అవసరమే కానీ, అవసరం అని చెప్పేసి అదే ప్రాముఖ్యం అనుకుంటే ఎలాగా డబ్బుని కదా? చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ విషయాల్లో మనిషి, లేకపోతే అపవాది ఇట్టే పట్టేసుకుంటాడు. గమనించండి. అందుకని ఏమంటున్నాడు? 8వ వచనంలోకి వద్దాం. 8వ వచనంలో, ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అను వీటన్నిటినీ విసర్జించుడి. గమనించండి. పరిశుద్ధులు చేయాల్సిందేది? 5వ వచనంలోనేమో వాటిని చంపేయాలి. కామాతురత, జారత్వము, అపవిత్రత, వాటిని చంపేయాలి. ఇక్కడ వీటిని ఏం చేయాలి? విసర్జించాలి. విసర్జించటం అంటే విడిచిపెట్టేసింది మళ్ళీ చూడాలా? విడిచిపెట్టేసింది మళ్ళీ చూస్తామా? చదువుకున్నవాడంట ఇది కోడి పెంట అని తెలియక తీసి చూసి అలా చేస్తే ఎలాగా కదా? చదువు లేనివాడికి అది కోడి పెంట అని తెలుసు. వీడు దాని మీద రీసెర్చ్ చేస్తున్నాడు. ఇప్పుడు విశ్వాసులు కూడా రీసెర్చ్ చేస్తున్నారు అన్నమాట, పరిశోధన కదా. అందుకని వీటిని ఏం చేయాలి? విడిచిపెట్టాలి. విడిచిపెట్టింది మళ్ళీ ఇంకోసారి చూస్తామా? ఇదేంటి అని చూస్తామా?
కోడే విడిచిపెట్టేసింది, నీకెందుకు దాని గురించి కదా. దాన్ని మనం చూడనట్టే వీటిని కూడా మనం విడిచిపెట్టేయాలి, వాటిని చూడకూడదు. ఏంటవి? కోపము, ఆగ్రహము కదా. ఏంటి రెండు వేరువేరా? రెండు వేరువేరే కదా. అందుకని ఏమని రాయబడి ఉంటుంది? కోపపడుడు కానీ, అబ్బా టీచర్ గారు కోపపడతారు హోంవర్క్ చేయకపోతే, తప్పలేదు, పార్ట్ ఆఫ్ ది డ్యూటీ, అంతేనా? మరి కోపం ఏంటి? ఈ కోపం బై ప్రోడక్ట్ ఏంటంటే బూతులేగా. నా గుడి ఇంతమంత చదువుతారుగా కోపం వచ్చాక, చదవట్లేదా? అందుకని వీటిని ఏం చేయాలి? విడిచిపెట్టాలి. అది కోపం కోపంతో ఆగిపోదు, కోపానికి చాలా ఉంటాయి. అర్థమవుతుందా? పాలుతో ఆగిపోతాయా? వెన్న, జున్ను, పెరుగు, నెయ్యి అన్నీ వస్తున్నాయా? కోపం కూడా అంతే, అక్కడ మొదలవుతాయి, చాలా వస్తాయి. ఆఖరికి ఏమొస్తాయి? బీపీ, షుగర్ వస్తాయి. అవసరం అవన్నీ మనకి కదా. అందుకని వాటిని ఏం చేయాలి? పరిశుద్ధులైన వారు వాటిని విడిచిపెట్టాలి. ఆ తర్వాత 10వ వచనం వరకు, ఒకనితో ఒకడు అబద్ధమాడకుడి, ఏలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చెప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావము. గమనించండి, ప్రాచీన స్వభావము, నవీన స్వభావం. ప్రాచీన స్వభావం ఏంటి? ప్రభువులోనికి రాకముందు, ప్రభువుని మనము అంగీకరించక మునుపు, రక్షింపబడక మునుపు. కానీ నవీన స్వభావం ఏంటి? ప్రభువుని అంగీకరించిన తరువాత, అనగా ఆయనని స్వంత రక్షకునిగా మనం అంగీకరించిన తరువాత. ఇది నవీన స్వభావం. అందుకనే ఈ పాత జీవితం తాలూకా ఆలోచనలు ఏవి కూడా మనకి ఉండకూడదు. గమనించండి, ఉన్నాయి అనుకోండి, అది రక్షణ కాదు. అంటే నీలో మారు మనస్సు లేదు. ఏదో అడావుడిగా పెళ్లి చేయాలంటే బాప్తిస్మం ఇవ్వాలి కదండి, వాళ్ళే చెప్తారు వచ్చి. మన ఆలోచన, మన చెప్పేది ఏది ఎందరో పల్లెటూరులో వాళ్ళే చెప్తారు మనకి. వాళ్ళకి తెలిసింది కొంచెం అయితే మనల్ని ఇంకా ఎడ్యుకేట్ చేస్తారు. బాప్తిస్మం ఇవ్వాలి కదండి. అరే ఆడు అసలు రక్షించబడ్డా? ఆడికి మారు మనస్సు ఉందా లేదా? పాపక్షమాపణ ఉందా లేదా? ఒప్పుకున్నాడా కనీసం? నేను పాపిని అన్న సంగతి ఒప్పుకున్నాడా లేదా? ముంచేయటం. ముంచిన వాళ్ళు బాగానే ఉన్నారా? కాదంట. అంటే పేరు మార్చరేంటి? బతుకు మారిందా? పేరు మారటంలో ఉపయోగం ఏముంది? బతుకు మారకుండా పేరు మార్చరేంటి అంట. మామూలుగా ఉండదు పల్లెటూరు వెళ్తా, మీకు తెలియదేమో. వాళ్ళే చెప్తారు అన్నీ. వాళ్ళు అనుకున్నట్టు చేయకపోతే అసలు మనకేం తెలియదు అనుకుంటారు. అనుకున్నా పర్వాలేదు కదా. వాళ్ళు ఎక్కడో చూస్తారు, అలాగే చేయాలనుకుంటారు. ఆ సిహెచ్ఐ లోదరన్ సంగతులు మనకెందుకు ఇంకా కదా. వాస్తవం ఏంటంటే మన గైడ్ ఇదే, దీని ప్రకారం మనం చేస్తామా లేదా, ఇది మనకు ముఖ్యం. అందుకనే ఈ ప్రాచీన స్వభావం ఉందో చూడండి, ఆ పాత వాసనలు అలాగే ఉండిపోతే చాలామందిలో. రక్షించబడినా సరే పేరుకే రక్షించబడ్డామని చెప్తారు, కానీ ఆ పాత వాసనలు అలాగే ఉండిపోయినాయి అనుకోండి, నవీన స్వభావం ఎక్కడి నుంచి వస్తుంది? రానే రాదు. అందుకని గమనించగలిగితే ఈ విషయాలన్నీ కూడా పౌలు భక్తుడు కొలస్సీ పట్టణంలో ఉన్న సంఘానికి హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. కొన్నిటిని చంపేయమంటున్నాడు, కొన్నిటిని విసర్జించమంటున్నాడు, ఈ నవీన స్వభావాన్ని ధరించుకోమంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంత మాత్రమే కాదు, 4వ అధ్యాయంలోనికి వెళ్దాం. 4వ అధ్యాయము 2వ వచనంలో మనం చూడగలిగితే, 4వ అధ్యాయము 2వ వచనంలో ఏమంటున్నాడు? ప్రార్థన యందు నిలకడగా ఉండమంటున్నాడు. గమనించండి, ప్రార్థనలో నిలకడగా మనం ఉండాలంట. వాస్తవానికి ప్రార్థనలో మనం దేవునితో సహవాసం చేసే వాళ్ళంగా ఉండాలి. షాపింగ్ లిస్ట్ చెప్పే వాళ్ళంగా కాకుండా ఎలాగుండాలి? ప్రార్థనలో ఆయనతో మనం సహవాసం చేసేవారిగా ఉండాలి కదా. మనకేది అవసరం ఆయనకు తెలియదా?
మనకేది అవసరం ఆయనకి తెలియదా? తెలుసు. పదే పదే అడిగి పొందుకోవాలి, అది కూడా తెలుసు మనకి. కానీ ఇంకెంతసేపు అదే పనే కదా. ఆయన నుంచి ఏం పొందుకుంటున్నాం బాగానే ఉంది, ఆయన కోసం ఏం చేస్తున్నాం? ఇది మర్చిపోయి ఎంతసేపు షాపింగ్ లిస్టేనా? నాకు అది ఇవ్వు, నాకు ఇది ఇవ్వు. ఆయన ఎందుకు ఇవ్వడో తెలుసా? ఇస్తే నువ్వేం చేస్తావో తెలియదు, నీకే తెలియదు, అందుకని ఎవడు ఆయన కదా. చాలామంది ఏమనుకుంటారంటే నేను కూడా రామోజీరావు అంత ధనవంతుడిని అవ్వాలనుకుంటారు. ఏం చేస్తావు అంత అయితే? ఏమైనా ఆలోచన ఉందా? ఏం చేస్తావు చెప్పుకొని? ఏం చేస్తాము తరతరాలకి. ఎంతసేపు ఇదేనా? ఎంతసేపు? వాస్తవానికి మనిషికి కావాల్సిందేంటి? నెత్తి మీద కాస్త నీడ, ఒంటి మీద కాస్త బట్టలు, టైంకి పట్టెడు అన్నం, ఇంకెంత మించి ఆయన కావాలా మనిషికి కదా. దీనికి తోడు మన లోకంలో భావజాలం ఎలాగుంటుందంటే, వాళ్ళు ఎలాగ రెచ్చగొడతారంటే మనిషిని, ముఖ్యంగా విశ్వాసులు ఇటువంటి మాటలకు బాగా పడిపోతారు. ఏమంటాడు లోకంలో భావజాలం? పేదవాడిగా పుట్టడం నీ తప్పు కాదు, పేదవాడిగా నువ్వు చనిపోతే అది నీ తప్పే, నువ్వు బాగా కష్టపడాలి, బాగా ధనవంతుడు అవ్వాలంటే మా రియల్ ఎస్టేట్లో చేరు. ఇక్కడ పలానాది కొను అంటాడు. ఫలానాది కొన్నావు బాగానే ఉంది, అక్కడ స్థలం సంగతి ఏది? మన స్థలం అక్కడ ఉంది కదా, అది కదా మనకు అవసరం. వీటి మీద మనసు ఉండదు చాలామంది. అందుకని చాలా శ్రద్ధగా ఈ ఉత్తరంలో ఉన్న విషయాలను మనం పట్టుకోవాలి, గ్రహించాలి. దాన్ని బట్టే మనం ఆత్మీయతలో స్థిరంగా ఉంటాం. గమనించండి, ఆ విషయాలు మనం గ్రహించినప్పుడు ప్రార్థనలో కూడా మనం ఎలా ఉండాలంటున్నాడు ఇక్కడ? నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకువగా ఉండుడి. మరియు నేను బంధకములలో ఉంచబడుటకు కారణమైన క్రీస్తు మర్మమును గురించి నేను బోధింపవలసిన విధముగానే ఆ మర్మమును వెల్లడిపరచునట్లు వాక్యము చెప్పుటకు అనుకూలమైన సమయము దేవుడు దయచేయవలనని మా కొరకు ప్రార్థించుడి. గమనించండి, ఏదంట మర్మము? దేవుని యొక్క క్రీస్తుని గురించిన మర్మము. వాస్తవానికి ఆయన పుట్టుక, ఆయన మరణము, ఆయన పునరుద్ధానము ఇవన్నీ మర్మమే. మర్మం అంటే మరుగై ఉన్న సత్యం. సత్యమే దాచబడి ఉంది, అది వెల్లడి చేయబడకపోతే నీకు ఎలా తెలుస్తుంది అది? ఇవన్నీ నువ్వు వాక్యం ద్వారా తెలుసుకోవాలంటే మేము అక్కడికి రావాలి. కానీ ప్రస్తుతం మేము ఎక్కడున్నాం? నేను తిమోతి ఇద్దరం కూడా జైల్లో ఉన్నాం కదా. ఇది మీరు తెలుసుకునేలాగా ప్రార్థన చేయండి అంటున్నాడు. ఆ ప్రార్థన కూడా ఎలా చేయమంటున్నాడు? నిలకడగా ఉండి ప్రార్థన చేయమంటున్నాడు. గమనించండి, నిలకడగా ఉండి ప్రార్థన చేయటం అంటే వాస్తవానికి మనిషి ఏకాగ్రత ఎంతసేపు ఉంటుంది అనుకుంటున్నారు మీరు? ఏమండి, 2-3 నిమిషాల? ఎంతసేపు ఉంటుంది మనిషి ఏకాగ్రత? మీరు ఇక్కడ కూర్చున్నారు కానీ పెద్ద మనుషులు ఏమంటారు తెలుసా? గంట మాట్లాడాలి, గంటలో ఒక్క విషయం ఏం చెప్పాం గంటలో అంటే ఏం చెప్పా అంటారు కానీ ఏం చెప్పారో చెప్పరు వీళ్ళు కదా. మీరు గంట కూర్చున్నారు బాగానే ఉంది, అంతకుముందు ఒక గంట కూర్చున్నారు బాగానే ఉంది కదా. ఎంతసేపు మీ ఏకాగ్రత ఉంటుంది? ఆ జిడ్డుమోహన్ చూడవసరం లేదులే. అసలు ఏకాగ్రత వాక్యం మీద అయినా సరే ఎంతసేపు ఉంటుంది? 7 నిమిషాల మించి ఉండదు, ఎంత మేధావి అయినా సరే. 8వ నిమిషంలో ఏమైపోతాడు? వేరే దాని మీదకి వెళ్ళిపోతాడు. ఇప్పుడు కూడా మీరు ఆలోచిస్తున్నారు కదా, ఆలోచిస్తున్నారా లేదా? కుక్కర్ పెట్టొచ్చాను, వెళ్ళి స్టవ్ వెలిగించాలి, వెలిగించేసానా? విజిల్స్ వచ్చేసినాయా? ఎన్ని వచ్చినాయి విజిల్స్? ఎన్ని ఆలోచిస్తున్నారా లేదా? ఆలోచిస్తూ ఉంటారు కదా. ఇది కాకపోతే ఇంకొకటి, 7వ నిమిషం తర్వాత మీకేమి వేరే దాని మీదకి వెళ్ళిపోద్ది దృష్టి. మరి ఎలా ఉంటాం ప్రార్థనలో నిలకడగా? కేవలం ఆయన ఆత్మ నడిపింపు ద్వారా మాత్రమే. హల్లెలూయా. ఇదేదో వ్యక్తిగతంగా మనం సాధన చేసేది కానే కాదు. మనం సాధన చేసేది కానే కాదు. ఎందుకని?
చెప్పే కదా, 7వ నిమిషంలో మన మనసు అటో ఇటో వెళ్ళిపోద్ది. ప్రార్థన చేస్తున్నా సరే వేరే ఆలోచనలు ఏయో గుర్తొస్తూ ఉంటాయి. ఇక మన ఏకాగ్రత ఎక్కడ ఉంటుంది కదా. అందుకని నేటి దినాల్లో కూడా మనుషుల ప్రార్థనలో ఎక్కువసేపు ఉండని కారణం అదే, ఏదో ఒక ఆలోచన. అందుకని ఏమంటున్నాడు, ప్రార్థనలో నిలకడగా ఉండమంటున్నాడు. 4వ అధ్యాయంలోనే మరొక విషయం కూడా చెప్తున్నాడు. 5-6 వచనాల్లోకి వెళ్దాం. ఏమంటున్నాడు, సమయము పోనీయక సద్వినియోగము చేసుకొనొచ్చు, సంఘము వెలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకొనుడి. ఇది పరిశుద్ధులు చేయవలసిన పని. సంఘము వెలుపట ఉన్నవారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకోవాలి. మారు నమ్మకం, ఎవడు నమ్ముకోడు, ఎవడు మారడు. నువ్వు వడ్డీలకు ఇచ్చేదానివైనా నీ మాట ఎవడో నమ్మడు. నీకు అవసరం ఉంటుందేమో రేపు పొద్దున, ఆ కారణంగా నువ్వు సువార్త చెప్దాం అనుకుంటున్నావేమో. ఆహా, భక్తిలో యుక్తి పనికి రాదు. అందుకనే సంఘం వెలుపట ఉండే వారితో చాలా జాగ్రత్తగా మనము మాట్లాడాలి. చెప్పానుగా, సోల్ విన్నింగ్ ఉండాలి అంటే నువ్వు చాలా జాగ్రత్తగా వారితో మాట్లాడాలి. వాస్తవానికి నువ్వు మనుష్య రూపేణ మాట తీరుగా చెప్తావు సువార్త, కానీ వారిలో కార్యము జరగాలంటే పరిశుద్ధాత్ముడు పనిచేయాలి. అక్కడ పరిశుద్ధాత్ముడు వారిని ఒప్పింప చేయకపోతే వారిలో సువార్త ఫలించదు, ఫలింపులోకి రాదు. గమనించండి. దానికోసం మనం ఎక్కువగా ప్రార్థన చేయాలి. కరపత్రం ఇచ్చాం కదా, చెప్పాము నోటితో. చాలామంది ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు వారి సువార్త కాకుండా వీళ్ళ వ్యక్తిగత సువార్త చెప్తారు, తెలుసా. అందుకని మా స్థానిక సంఘాల్లో మైకే ఉంది, నేను వాళ్ళ వ్యక్తిగత సువార్త చెప్తారని. అది అనవసరం అక్కడ కదా. వాళ్ళ వ్యక్తిగత సువార్త అంటే ఎప్పుడు లేచినా సరే వాళ్ళ అమ్మాయి, వాళ్ళ మనవడు, మమ్మల్ని దీవిచ్చాడు దేవుడు, మంచిదే. దీనికోసం నువ్వు ఉన్న ప్రభు సమయాన్ని 5 నిమిషాలు తింటాం అంటే తప్పు కదా, అది తప్పు కదా. పోనీ ఆ వారంలో చెప్తావా, కాదు ఎప్పుడయ్యో. ఇన్ని రకాలుగా ఉంటారు జనాలు. మరి నువ్వు బయట వాళ్ళకి చెప్పేటప్పుడు ఎలా చెప్పాలి? అస్సలు ఎప్పుడు ప్రభువుని గురించి వినని వారు ఉన్నారు కదా, వాళ్ళకి చెప్పేటప్పుడు ఎలా చెప్పాలి నువ్వు? అక్కడ నీకు కావాల్సింది యుక్తి కాదు. యుక్తి వల్ల నువ్వు ఆత్మల్ని సంపాదించలేవు. గమనించు. నువ్వు వ్యక్తిగా అక్కడ నిలబడతావంతే. ఆయన పని చేయకపోతే నువ్వు కూడా నథింగ్ అక్కడ. గమనించు. అందుకని వారితో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. నువ్వెంతసేపు నమ్ముకో అంటానే ఉన్నావు అనుకో, ఒకానొక రోజు నా ఫరోలాగా ఆళ్ళ హృదయం కూడా కఠినం అయిపోద్ది. అందుకనే చాలా జాగ్రత్తగా వారితో మనం మాట్లాడి వారిని మందిరానికి మనం నడిపించాలి. ఆ తర్వాత ఏమంటున్నాడు, తర్వాత వచనంలో, సంఘము వెలుపట వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకొనుడి. ప్రతి మనుషునికి ఎలాగూ ప్రత్యుత్తరం ఇవ్వవలెనో అది మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ రుచిగలదిగాను కృపాసహితముగాను ఉండనీయుడి. వారిలో కార్యము జరగాలంటే నీ మాట తీరు ఎలాగుండాలి? గమనించండి. ఉప్పు ఎన్ని పనులు చేస్తుంది? అన్ని పనులు చేస్తుందా? జల్లేసి వచ్చాయమ్మా ఇదంతా. అన్ని పనులు కాదు, 2 పనులు చేస్తుంది ఉప్పు. ఒకటి రుచినిస్తుంది, రెండోది పదార్థాన్ని లేదా ఆహారాన్ని పాడవకుండా చేస్తుంది. అందుకనే పచ్చళ్ళలో అదే కదా, బీపీ కూడా పెరుగుతుంది. ఒకటి రుచినిస్తుంది. అందుకనే మన మాట ఆకర్షణీయంగా ఉందనుకోండి, ఖచ్చితంగా వారు ప్రభు మాటల పట్ల, సువార్త పట్ల ఆకర్షితులు అవుతారు. రెండవది ఎలాగుండాలి మన మాట? కృపాసహితంగా ఉండాలి. అంటే మన మాటని లేకపోతే మన భావాన్ని పాడు చేసే విధంగా ఉండకూడదు మన మాట కదా. కొన్ని మాటలు ఎలాగుంటాయి? కృపాసహితంగా ఉండవు, పుల్ల విరుపుగా ఉంటాయి. ఏమవుద్ది? ఎదుటోడికి
వాడి మనోభావాలు దెబ్బతింటాయి. అందుకని క్రైస్తవుల పట్ల ఒక రకమైన ఏహ్య భావం వచ్చేసింది బయట. సువార్తను చెప్పే విధంగా చెప్పకపోవటం వలన అన్య మత విశ్వాసాలతో ఉన్న వారితో ఎలా మాట్లాడాలో తెలియకపోవటం వలన మన వాళ్ళు ఏమైపోయారు, ఉన్న చోటనే విజ్ఞాన ప్రదర్శన అయిపోయారు. ఇంకా దాటి వెళ్ళరు. మాది కొండూరు, మా పక్కన 3 కిలోమీటర్లు పాత కొండూరు. పాత కొండూరు దాటి జనాలు బయటికి రారు. 8-9 సంఘాలు ఉంటాయి, అన్ని డినామినేషన్లు ఉంటాయి ఆర్సీఎంతో సహా. వాళ్ళు అది దాటి బయటికి రారు. సెమీ క్రిస్మస్ పెడితే 3 కిలోమీటర్ల యువతలు ఉన్న నాకు కూడా వినపడుద్ది. అక్కడ వరకే విజ్ఞాన ప్రదర్శన, అది దాటి బయటికి రాదు. ఎందుకు ఇలా అయిపోయారు జనాలు? నువ్వు సెమీ క్రిస్మస్ చేసుకునేది అన్యులకి సువార్త చెప్పటానిక, నీకు నువ్వే భోజనాలు పెట్టుకుని తినేటాక? అసలు నీ కామన్ ఎజెండా ఏంటో అర్థం కాల సెమీ క్రిస్మస్లో కదా. ఎంతసేపు మనం చేయటమేనా? వాళ్ళకి ప్రభు ప్రేమను చూపించేది ఎప్పుడు? అందుకని ఈ విషయాలు చాలా జాగ్రత్తగా గ్రహించాలి, మనం గమనించండి. ఉప్పు వేసినట్టు ఉండాలంట మన మాట. ఎలాగ ఉండాలి? ఉప్పు వేసినట్టు ఉండాలి. ఆకర్షణీయంగా ఓకే, ప్రతి మనిషి కూడా మేధావి కాకపోవచ్చు, ప్రతి మనిషి కూడా మాటకారి కాకపోవచ్చు, కానీ మన మాట కృపాసహితంగా ఉందనుకోండి, ఖచ్చితంగా ఒక మాట వారిని పట్టుకుంటుంది. అంతే, ఒక మాట వారిని పట్టుకుంటుంది. ఈ గంట ప్రసంగం కాదు, ఇందులో ఒక్క మాట నిన్ను పట్టుకుంటుందిగా. ఈ గంటలో ఒక్క మాట, ఆ ఒక్క మాట చాలుగా నిన్ను హత్తుకోవటానికి, ఆదరించడానికి కదా. గంట అవసరంలా, గమనించండి. అందుకనే పోస్ట్ మ్యాన్ అన్ని లెటర్లు ఇస్తాడు కదా. నువ్వు కట్టాల్సిన ఈఎంఐ లెటరు, డిమాండ్ నోటీసులు కూడా ఇస్తాడు, నీకు చెక్కులు కూడా ఇవ్వచ్చు. నీకేది సంతోషం కలిగిస్తుంది? చెక్ ఇచ్చినప్పుడు సంతోషంగా ఉంటుంది నీకు. అందుకనే గమనించండి, ఒక మాట ఖచ్చితంగా మనల్ని పట్టుకుంటుంది. అందుకని మన మాట ఎలా ఉండాలంట? ఉప్పు వేసినట్టు ఉండాలి. అంత మాత్రమే కాదు, 3వ అధ్యాయంలో మరొక విషయం చెప్తున్నాడు. పేజీ తిప్ప అవసరం లేదు. 22వ వచనంలో ఏమంటున్నాడు? పరిశుద్ధులు ఎలాగుంటారు? ఉద్యోగం విషయంలో యజమానులైన వారికి అన్ని విషయాలలో ఎలాగుంటారంట? వీళ్ళు విధేయులై ఉంటారు. దాసులారా, మనుషులను సంతోషపెట్టువారైనట్టు కంటికి కనబడవలెనని కాక, ప్రభువునకు భయపడుచు శుద్ధాంతఃకరణ గలవారై శరీరమును బట్టి మీ యజమానులైన వారికి అన్ని విషయములలో విధేయులై యుండుడి. గమనించండి, యజమానులైన వారికి అన్ని విషయాలలో ఎలాగుండాలి? విధేయులై ఉండాలి. ఇది చాలా ప్రాముఖ్యమైనది. దాన్ని బట్టి ఒకవేళ మనం ఆ తీరుగా లేమనుకోండి, ఇది ఎక్కడ రిఫ్లెక్ట్ అవుతుందంటే, మొదట చెప్పాను చూడండి, మనల్ని బట్టే ఆయన మహిమపరచబడతాడని అక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. ఇదంతా మనం పనిచేసే చోట మన అధికారులకు మనం విధేయులుగా లేమనుకోండి, ఏమవుతుంది? వీళ్ళు అంతేనండి, మాట వినరు అని సరిపెడితే పర్లా కదా. మనమైతే వేరేలాగా మాట్లాడతాం, కానీ వాళ్ళు ఏమంటారు? ఇదేనా వీళ్ళ బైబిల్ చెప్పేది? ఇదేనా వీళ్ళ దేవుడు చెప్పింది? ఇదేనా అంటారు. అప్పుడు ఆ రిఫ్లెక్షన్ అంతా ఎవరి మీదకి వచ్చింది? ఆయనకి మహిమ కాదు కాదు. అందుకనే మనము విధేయత కలిగిన వారిగా ఉండాలి. అది చిన్న పని అయినా పెద్ద పని అయినా సరే. గమనించండి, ఈ విధేయత లేదనుకోండి, మనం ప్రభువుని మహిమపరిచేవారం కాదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకనంటే ఈ ఉద్యోగాలన్నీ ఎలాగుంటాయి అంటే, అందరూ ఉద్యోగం అంటారు, కానీ ఉద్యోగాలన్నీ ఎలాగుంటాయి అంటే అరబ్ అండ్ ది క్యామిల్ లాగా ఉంటాయి ఉద్యోగాలన్నీ కూడా. తెలుసా మీకు అరబ్ అండ్ ది క్యామిల్? ఒక అరబ్ దేశస్తుడు టెంట్ ఒకటి వేసుకొని ఉన్నాడంట చలికి. రాత్రిపూట చలికి ఇదైపోతుంది ఇది ఒంటే అని చెప్పి దానికి కొద్దిగా చోటిచ్చాడు. అది మొదట మెడబెట్టింది, ఈయన జరుపుకుంటూ ఈయన పక్క దోసేసింది. గుడారం అంతా ఇదేముంది. అరబ్ అండ్ ది క్యామిల్ అంటే అదే అన్నమాట. ఉద్యోగాలు కూడా అలాగే ఉంటాయి కదా. చేరేటప్పుడు ఎలా చెప్తారో తెలుసా?
చేరాక అది మంచిది అసలు? అది రక్షించబడిన క్రైస్తవుడికి ఆ విధానం మంచిదేనా? కాదు కదా. చేరిన టైంలోనేమో సబార్డినేట్గాను అటెండర్గాను చేరి తర్వాత డిస్టెన్స్లో డిగ్రీలు పీజీలు కట్టి మాగో ఉంది పీజీ అంటే నువ్వు చేరింది ఏది అదే కదా, నువ్వు అదే చెయ్యాలి, ఆ పనే చేయాలి నువ్వు, అన్లెస్ అంటే నీకు ప్రమోషన్ వచ్చేంతవరకు కదా. కాదు, ఇంక చేయరు. చేరిందేమో 10th బేస్ మీద, తర్వాత డిగ్రీ కట్టారు ప్రభాస్ కాలేజీలో, మొత్తానికి అయ్యింది డిగ్రీ, అయ్యింది డిగ్రీ. నేను చేయనంటే నువ్వు చేరిన దానికోసమే కదా, చెయ్యాలిగా. మరి ఇంకెక్కడ విధేయత చూపించావు నువ్వు? అర్థమవుతుందా? ఇటువంటి విషయాల్లో నువ్వు యథార్థంగా లేకపోతే చాలా కష్టం. అందుకని ఉద్యోగాలు ఏమైపోయినాయి ఇప్పుడు? అరబ్ బెండ్ ది క్యామిల్ అయిపోయినాయి. దేవుడు ముందే చూస్తాడు, చూసి జాగ్రత్తగా ఇస్తాడు అన్నమాట. చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకని ఏమంటున్నాడు ఇక్కడ? దాసులారా, మనుషులను సంతోషపెట్టువారైనట్టు కంటికి కనబడవలెనని కాక ప్రభువునకు భయపడుచు శుద్ధాంతకరణ గలవారై శరీరమును బట్టి మీ యజమానులైన వారికి అన్ని విషయములలో విధేయులై యుండుడి. హల్లెలూయా, హల్లెలూయా. అంత మాత్రమే కాదు, ప్రేమించుట క్షమించుట గురించి 13వ వచనంలోనే చెప్తున్నాడు. ఇదే అధ్యాయం 3వ అధ్యాయంలో 13, 14 వచనాల్లో ఆయన చెప్తా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, 18, 19 వచనాల్లో భార్యాభర్తల గురించి చెప్తున్నాడు. గమనించండి. 18, 19 భార్యలకు ఏం చెప్తున్నాడు? మీ భర్తలకు విధేయులై ఉండండి అంటున్నాడు. భర్తలకు ఏం చెప్తున్నాడు? ఇది 8వ వింత, కానీ ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం. భార్య విధేయత చూపించటం, భర్త ప్రేమించటం ఎప్పటికీ జరిగేవి కాదు. అది అర్థమవుతుందా? ఆయన పలానా ఆయన 100 పెళ్ళిళ్ళు చేశాడు, ఆ 100 పెళ్ళి 101వ పెళ్ళి నీదైనా సరే అది జరగదు, కంగారు పడకు. అంటే చాలామందికి ఏంటంటే ఆయన ఎక్కువ చేశాడు కాబట్టి ఆయనతో చేయించుకుంటే ఆశీర్వాదం అనుకుంటారు. కొంతమంది ఏమనుకుంటారు, వీడి పిల్లలు లేను, వీడేం చేస్తాడు పెళ్ళి అనుకుంటారు కదా. ఏం కాదు, ఏదైనా ఇది మాత్రం నెరవేరదు. అందుకని ఎవరు చేసినా అది ఒకటే. తర్వాత 2వ అధ్యాయం 8వ వచనంలోనికి వద్దాం. 2వ అధ్యాయం 8వ వచనంలోకి వద్దాం. ఆయనను అనుసరింపక మనుషుల పారంపర్యాచారమును అనగా ఈ లోక సంబంధమైన మూలపాఠములను అనుసరించి మోసకరమైన నిరర్ధక తత్వజ్ఞానము చేత మిమ్మల్ని చెరపట్టుకుని పోవాడ ఎవడైనా ఉండునేమో అని జాగ్రత్తగా ఉండుడి. దేవుని మీద నుంచి మన దృష్టిని మనుషుల మీదకు మరల్చేవారు ఉంటారు కాబట్టి ఏమంటున్నాడు ఇక్కడ? జాగ్రత్తగా ఉండండి. ఎందుకని? బస్సు ఎక్కేవాడికి అడ్డం ఎవరు? బస్సు దిగేవాడు. దిగాలనే తొందరలో ఇతను ఉంటాడు, ఎక్కాలనే తొందరలో అక్కడ ఏం జరుగుతుంది? దేర్ విల్ బి ఎ కంజెషన్ కదా. మనం ప్రభువుని ఆరాధిస్తున్నాం అనే ఇదిలో మనం ఉంటాం, కానీ మనం భజన చేసేదేమో సేవకుడికి. ఆయన కటౌట్ చేసేస్తాడు కాబట్టి ఎలాగో దేవుణ్ణి. మన దృష్టి అంతా ఎవరి మీద ఉంటుంది? మనిషి మీదే ఉంటుంది, సేవకుడి మీదే ఉంటుంది కదా. ఆయన మాకు సువార్త చెప్పకపోతే ఆయన మాకు తెలియదు అన్నట్టు ఉంటారు. ఆయన కాకపోతే ఇంకోళ్ళు చెప్తారు, కానీ మన దృష్టి ఎవరి మీద ఉంటుంది? ఇవే పారంపర్యాచారాలంటే. అందుకని వీటికి కూడా జాగ్రత్తగా ఉండండి. ఎందుకని? వీటి దేవుని మీద నుంచి మన దృష్టిని మరలు చేసేస్తారు. గమనించండి. అందుకని ఆదివారం కాకుండా వారం మధ్యంలో కళ్యాణ మండపాల్లో జరిగే ఉంటున్నాయి చూడండి ఆరాధనలు, కొన్ని అవన్నీ అయ్యే దేవుని నుంచి మన దృష్టిని మరలు చేస్తాయి. అక్కడ కర్చీఫ్ కొనుక్కుంటే బాగుంటుంది, అక్కడ నూనె సీసా కొనుక్కుంటే బాగుంటుంది అని చెప్పి ఒక భజన బృందం బయలుదేరతారన్నమాట. వాస్తవానికి ప్రార్థన చేసేది సేవకుడే కానీ కార్యం చేసేది ఎవరు?
ఇది గట్టిగా చెప్పండి, కార్యం చేసేది ఎవరు? ఈ స్టాండ్ మీదే ఉండాలి అందరూ కదా. ఆయనకు అసాధ్యమైంది ఏది లేదంతే. ఇంక ఇందులో ఏ సందేహం లేదు, ఆయన చేయగలడు అంతే. కానీ ఈ వారం మధ్యంలో కందుకూరి కళ్యాణ మండపంలో, స్టెల్లా కాలేజ్ ఆడిటోరియంలో జరిగే ఏంటంటే ఇవి వీటి గురించి దాయటం నాకు ఇష్టం లేదు. వీటి గురించి చెప్పాలి, తెలుసుకోవాలి, సత్యం తెలుసుకోవాలి మనం కదా. అందుకని వీటి మీద మన దృష్టిని తీసుకువెళ్ళి దేవుడి నుంచి మన దృష్టిని మరలు చేయటం. ఆఖరికి ఒక మాట చెప్పి ముగిస్తాను, 12వ వచనంతో ముగిస్తాను. 12వ వచనం చదువుదాం. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు మీరు ఏం ధరించుకోవాలి? జాలి గల మనస్సును, దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. ఇంతకు మునుపు వచనాల్లో చెప్పాడుగా, పలానా వాటిని చంపేయండి అన్నాడు, కొన్నిటిని విసర్జించండి అన్నాడు. ఇప్పుడు ఏం ధరించుకోమంటున్నాడు? జాలిగల మనస్సు, దయాళుత్వము, వినయము, సాత్వికము, దీర్ఘశాంతం. గమనించు, ఇన్ని పరిశుద్ధులు చేయవలసిన విధులు ఇన్ని ఉన్నాయి. అందుకని ఎప్పుడైనా కాస్త తీరిగ్గా ఉంటే ఈ పత్రిక ఒక్కటే ఆశాంతం 4 అధ్యాయాలు, మహా అయితే మీకు ఒక 20 నిమిషాలు 25 నిమిషాలు పట్టుద్ది చదవటానికి. చదవండి, ప్రతి వచనం వెంబడి వచనం చదవండి. దాన్ని బట్టి సంఘంలో మన పాత్ర ఏంటి, సంఘ సభ్యునిగా మనం చేయవలసింది ఏంటి, ప్రభుతో మన సహవాసం ఎలాగ ఉండాలి, ఏ రీతిగా సువార్తను మనం ప్రకటించాలి, ఈ విషయాలన్నీ కూడా మనకి అర్థమైపోతూ ఉంటాయి. దానికి తోడు పౌలు భక్తుడు వారిని సంబోధించిన పదం చాలా గొప్పది. ఏమన్నాడు? పరిశుద్ధులు అన్నాడు. హల్లెలూయా. ఎందుకని? దేవుడు పరిశుద్ధుడు కాబట్టి మనం కూడా పరిశుద్ధంగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. అటువంటి పరిశుద్ధతలోనికి మనందరము కూడా నడిపించబడదుము గాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఉదయకాల సమయంలో కొద్ది మాటలు ధ్యానించటానికి మీరు కృపనిచ్చారు, స్తోత్రాలు. రాజా, పౌలు భక్తుడు కొలస్సీ సంఘాన్ని ఉద్దేశించి చెప్పిన ప్రతి మాటను నాయన మేము గ్రహించులాగున సహాయము చేయండి. ఇన్న మాటలు మా హృదయంలో భద్రపరచండి, నీరు కట్టి ఫలింపచేయండి. రాజా, మీ కృపకు అప్పచెప్తూ ఉన్నాం. జేఎన్సీ పరిచర్యలు నూతన ప్రాంతాల్లో విస్తరించబడటానికి సహాయము చేయండి. దైవజనులు రబ్బుని అయ్య గారికి దీర్ఘాయును దయచేయండి, సంపూర్ణమైన స్వస్థతలోనికి నడిపించమని బతిమాలుకుంటూ ఉన్నాం. సంఘాలన్నిటిని మీరు దీవించి ఆశీర్వదించమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. వాక్యం అందించిన జాయే గారికి ప్రత్యేకమైన ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాం. మనందరం